నిన్నటి వీడియోలో మనం కామెంట్స్ గురించి స్టార్ట్ చేసినాం. సో కామెంట్స్ గురించి మొత్తం నిన్న ఎండ్ అవ్వలేదు. సో అది కంటిన్యూ చేద్దాం. సో అది కంటిన్యూ చేసిన తర్వాత ఆపరేటర్స్ గురించి చూద్దాం. లైక్ ఆపరేటర్స్ అంటే ఏంటిది, లైక్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్ ఉన్నాయి, దాని తర్వాత కండిషన్స్ చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం కామెంట్స్ గురించి చూద్దాం. సో కామెంట్స్ అనేది మనం మొత్తం 3 డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తాం. ఒకటేమో డాక్యుమెంటేషన్ కోసం, సో ఒకటేమో డాక్యుమెంటేషన్ కోసం అంటే ఇంతకుముందు మనం చూసినాం కదా. సో ఏదైనా ఒక వేరియబుల్ మీద ఇట్లా మనం లైక్ ఇట్లా మన ఎస్డికే నుంచి వచ్చిన ఏదైనా ఒక కీవర్డ్ మీద మీరు ఇలా ఇంప్లిమెంట్ ఓవర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో దీన్ని డాక్యుమెంటేషన్ అంటారు. సో ఈ డాక్యుమెంటేషన్ ఏంటంటే ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లైక్ అసలు ఈ కీవర్డ్ ఏంటిది, ఇది దీని పర్పస్ ఏందని. సో అది మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లైక్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ విధంగా మనకి రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్పస్ ఏంటంటే మన కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. లైక్ ఇది మన ఓన్గా రాసుకుంటాం. లైక్ మన కోడ్ని ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే అప్పుడు కూడా మనం ఈ కామెంట్స్ రాస్తాం అనమాట. సో థర్డ్ వచ్చేసి ఏదైనా ఒక కోడ్ మనం ఎగ్జిక్యూట్ కాకుండా ఉంచుకోవాలంటే లైక్ ఫర్ ఎక్స్క్లూడింగ్ ఎగ్జిక్యూటివ్. సో ఏదైనా ఒక కోడ్ మన ఎగ్జిక్యూషన్ కాకూడదు అనుకుంటే ఫర్ నాట్ కంపైలింగ్ అని పెడదాం. సో ఫర్ నాట్ కంపైలింగ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఏదైనా కోడ్ని కామెంట్లో పెట్టాం అనుకోండి, ఆ పీస్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కాదనమాట. సో దానికోసం అని మనం ఈ విధంగా పెడదాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కొత్తది క్రియేట్ చేసి అందరూ చెప్తా బెటర్. సో ఈ మెయిన్గా మనం ఈ 3 రకాలుగా మనం కామెంట్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఒకటేమో డాక్యుమెంటేషన్ కోసం, అంటే మనకి ఏదైనా ఒక మెథడ్ కానీ ఏదైనా చేస్తే ఆ ఎంటైర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఎక్స్ప్లెనేషన్. మనం ఏదైనా కోడ్ రాస్తాం కదా, సో దానికి ఎవ్రీ లైన్ రాసుకుంటూ పోతాం. ఈ డాక్యుమెంటేషన్ ఏంటంటే డైరెక్ట్గా ఒక మెథడ్కి రాస్తాం, ఆ మెథడ్ని వాళ్ళు రిఫర్ చేసుకుంటారు. కోడ్ ఎక్స్ప్లెనేషన్ అంటే మన కోడ్లో మనం రాసే లాజిక్లు వాటి కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా ఒక కోడ్ని కంపైల్ కాకుండా ఉంచాలన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా నిన్న కూడా మీరు మనం ఇక్కడ కొన్ని చోట్ల మనం చూసాను ఆన్ ది ఫ్లోలో. లైక్ కొన్నిసార్లు నేను ఇక్కడ కోడ్ని ఇట్లా డైరెక్ట్గా ఇట్లా కామెంట్ చేసేసిన. ఇట్లా కామెంట్ చేస్తే ఏంటంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో. కంపైల్ అంటే ఇట్లా మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రన్ వితౌట్ డిబగ్గింగ్ కొడతాం కదా, సో దాన్ని మనం కంపైల్ అంటాం. సో అది కాకుండా మనకి ఉంటుంది. సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ గురించి చూద్దాం. సో డాక్యుమెంటేషన్ చూసేదానికన్నా ముందు మనకి కామెంట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇదేమో సింగిల్ లైన్ కామెంట్స్, లైక్ ఇదేమో మనకి సింటాక్స్ అనమాట. కామెంట్స్కి ఏదైనా ఒక లైన్ ముందు మనం ఈ విధంగా రాసే, సపోజ్ ఇది ఉంది. సో ఇంటిజర్ ప్రైస్ వితౌట్ ట్యాక్స్ అని సపోజ్ ఈ వాల్యూబుల్ పెట్టా. సో దీనికి ఇప్పుడు నేను డాక్యుమెంటేషన్ రాయాలంటే ఎలా అంటే, మనం మామూలుగా కామెంట్స్ ఇట్లా కామెంట్ రాస్తేనేమో దిస్ ఈజ్ కోడ్ అని పెట్టేసి దిస్ ఈజ్ ప్రైస్ ఫర్ ట్యాక్స్ సపోజ్ సంథింగ్ అని పెట్టా. సో ఇది కామెంట్ అనమాట. అదే మన డాక్యుమెంటేషన్కి వచ్చే కల్లా ఏంటంటే మనం 3 స్లాషెస్ పెడతాం అనమాట. సో 3 స్లాషెస్ పెడితే అది డాక్యుమెంటేషన్ అయింది. 2 స్లాషెస్ పెడితే అది మనకి కామెంట్ అయింది అనమాట. సో అది నేను ఇక్కడ అది కూడా రాస్తాను. I am documentation కామెంట్ అది. సో ఇది అనమాట డిఫరెన్స్. మనకి సింగిల్గా వస్తేనేమో కామెంట్ అనమాట, మళ్ళీ ట్రిపుల్ లైన్స్ ఉంటేనేమో అది అనమాట. సో ఇది మనకి ఎక్కడ యూజ్ అయ్యిద్ది అంటే, సపోజ్ నేను ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను డూ సంథింగ్ అని.
సో డూ సంథింగ్ అని జస్ట్ మీకు ఒకటి డాక్యుమెంటేషన్ కోసం, అండ్ దిస్ మెథడ్ విల్ డూ సంథింగ్. సో ఇక్కడ నేను ఇక్కడ రాసాను దిస్ మెథడ్ విల్ డూ సంథింగ్ అని. సో ఇక్కడ నేను వచ్చేసి డూ సంథింగ్ అనే మెథడ్ నేను ఇక్కడ పెట్టేసా. సో పెట్టేసి ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను హోవర్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది చూసారా, దిస్ మెథడ్ విల్ డూ సంథింగ్ అని. ఇది యాక్చువల్గా ఏంటంటే దీన్ని మనకి మనకి డాక్యుమెంటేషన్ వల్ల చూపిస్తుంది అనమాట. ఇది మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం, ఎస్డికే లెవెల్లో వాళ్ళు యూజ్ చేస్తుంటారు ఈ డాక్యుమెంటేషన్ దీన్ని. సో మనకి ఇంపార్టెంట్గా వచ్చేది ఏంటంటే కామెంట్ అనమాట. సో కామెంట్స్ అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకే, ఇక్కడ రాసినాం కదా. సో ఇది వచ్చేసి మనకి కామెంట్స్ అనమాట. సో ఈ కామెంట్ అనేది మనం ఇక్కడైనా రాసుకోవచ్చు, యాక్చువల్గా మనం ఇక్కడైనా రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా రాసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడైనా దిస్ ఇస్ క్యాలిక్యులేషన్. సో ఈ విధంగా మనం కామెంట్స్ రాసుకోవాలి. లైక్ యాక్చువల్గా ఈ లైన్లో అయినా రాసుకోవచ్చు, పైన రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా రాసుకోవచ్చు. ఏదైతే మనం కామెంట్లో రాస్తామో అది అనేది మనకి ఎగ్జిక్యూట్ కాదనమాట. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేసేటప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా ఇట్లా పెట్టేసి నేను ప్రింట్ చేస్తాను, రన్ చేస్తాను. సో రన్ చేస్తేనే నాకు 123 వచ్చింది. కానీ నాకు ఈ 123ని నేను రిమూవ్ చేయను, కానీ కామెంట్ చేస్తుంట. సో కామెంట్ చేసి నేను సేమ్ ఇదే కోడ్ని రన్ చేస్తాను. రన్ చేసి చూసారా మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం రావట్లేదు. సో దీని అర్థం ఏంటంటే మనకి కోడ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. లైక్ ఎప్పుడైతే మనం ఈ విధంగా కామెంట్ చేస్తామో, కామెంట్ చేసిన కోడ్ ఏంటంటే మన కంపైల్ అనేది కన్సిడర్ చేసుకోదు అనమాట. ఇది ఒకటి పర్పస్ ఉందన్నమాట మన దానికి. సో మీరు ఏదైనా ఒక కోడ్ రాసేయండి. సపోజ్ ఇక్కడ నేను స్ట్రింగ్ అని పెట్టేసి నేమ్ సంథింగ్ ఇట్లా పెట్టేసి, సో ఇట్లా పెట్టేసి నేను ఇక్కడ పెట్టేసి తర్వాత నేను ప్రింట్ చేసేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు నేమ్ను ప్రింట్ చేద్దాం అనుకుంటాను. సో నేమ్ను ప్రింట్ చేద్దాం అనుకుని నేను రన్ చేసిన. సో రన్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్లో వచ్చింది. అండ్ ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేసేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఇట్లా కామెంట్ చేస్తామో అప్పుడు మనకి పర్టికులర్ అనేది మనకి అవైలబుల్ ఉండదు అనమాట. సో అవైలబుల్ ఉండనప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఎర్రర్ త్రో చేసిద్ది అనమాట. లైక్ ఈ వేరియబుల్ అంటే మన కామెంట్లో ఉంటే మనం రాసిన కోడ్ కూడా రాయనట్టే అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే కొన్నిసార్లు మన కోడ్ని నెక్స్ట్ అప్డేట్లో కానీ ఎప్పుడైనా మనం రిలీజ్ చేయాలి, ప్రజెంట్ ఆ లాజిక్ మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవ్ చేసే బదులు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇట్లా కామెంట్ చేసుకున్నాం అనమాట. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ కోడ్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట, కంపైలర్ అనేది కన్సిడర్ చేయదు. సో ఇదనమాట లైక్ కోడ్ ఎక్స్ప్లెనేషన్కి, నాట్ కంపైలింగ్కి. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్ అని కూడా మనకి ఒకటి ఉంది. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏం లేకపోతే నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా. బేసిక్ రాకెట్ స్పీడ్. సో బేసిక్ రాకెట్ స్పీడ్ అని నేను ఇక్కడ సపోజ్ ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇప్పుడు నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ రాయాలి. సో దానికోసం ఏంటంటే నేను ఇక్కడ రాసాను దిస్ ఈస్ బేస్డ్ ఆన్ డైనమో థియరీ. సపోజ్ ఏదో పెడతాను, డైనమో థియరీ. అండ్ నెక్స్ట్ లైన్లో నేను ఇంకోటి రాస్తాను, బేస్డ్ ఆన్ 1997 ఆర్టికల్. సో ఈ విధంగా నేను రాసుకుంటూ వస్తున్నాను కదా 2 లైన్స్. నాకు నెక్స్ట్ లైన్ ఉంటే నేను ప్రతిసారి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళి ప్రతిసారి నేను ఈ విధంగా రాయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. లైక్ నెక్స్ట్ సారి ఇట్లా రాయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలా కాకుండా మనం దీన్ని అన్నింటినీ ఏంటంటే మనకి మల్టీ లైన్ కామెంట్స్ ఉంటుంది అనమాట. సో అది ఎలా అంటే మనం ఫస్ట్ దాని సింటాక్స్ ఏంటంటే //
తర్వాత స్టార్ మీరు జస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఎంటర్ చేసేసి ఒక స్టార్ ఎంటర్ చేసి ఇంకో స్టార్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా మనకి సింటాక్స్ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకి మల్టీ లైన్ అనమాట. లైక్ ఇక్కడ మనం సేమ్ ఇక్కడ ఏదైతే రాసుకున్నామో సేమ్ దాన్ని మనం మల్టీ లైన్లో రాసుకోవచ్చు అనమాట. ఇదంతా ఏంటంటే ఒక ప్యారాలక్క ఒక యూనిక్ ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ మరి ఇంకా మీరు ఏదైనా రాసుకోవాలనుకున్నా కానీ మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఇక నేను పైన రాస్తాను ఐఎమ్ మల్టీలైన్ కామెంట్. సో ఈ విధంగా మనం ఎట్లా ఇన్ని ఫార్వర్డ్ స్లాష్లు పెట్టే బదులు మనం డైరెక్ట్గా ఈ సింటాక్స్ని యూజ్ చేసేసుకొని మనం ఒక మల్టీలైన్ కామెంట్స్ కానీ ఏదైనా ఒక లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నా కానీ ఒక ప్యారాలక్క మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. దీని సింటాక్స్ ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ మనకి టూ స్టార్స్ వస్తే తర్వాత మనకి ఇట్లా స్టార్స్ ఆటోమేటిక్గా వస్తే లాస్ట్ ఎండింగ్లో ఏంటంటే ఒక స్టార్ తర్వాత మనలో ఒక స్లాష్ ఉంటుంది అనమాట. సో ఇదంతా ఒక సింగిల్ కామెంట్ లెక్క మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది మల్టీ లైన్ కామెంట్ అనమాట. సో మల్టీ లైన్ కామెంట్స్ మనం ఎప్పుడైతే మోర్ దాన్ ఒక పారా లాంటిది రాస్తుంటామో కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఈ స్పీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి డిఫాల్ట్ స్పీడ్ అనేది దాని గురించి మనం దాని రిఫరెన్స్ లింక్స్ కానీ వాటన్నిటిని పెట్టేటప్పుడు సో మనకి ఒక సింగిల్ లైన్ పెట్టాలంటే మనకి క్లమ్జీగా అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా మనకి ఓకే ఇదంతా ఒక పేరా రీడింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు రిమూవ్ చేసుకోవాలని జస్ట్ ఒక స్టార్ రిమూవ్ చేసుకోండి, మీకు కొత్త ఎంటర్ చేయాలంటే జస్ట్ ఎంటర్ కొడితేనే మీకు ఆటోమేటిక్గా స్టార్స్ అనేది యాడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనం మళ్ళీ ఏం చేయకుండా ఉంటుంది. సో ఇది మల్టీ లైన్ కామెంట్. ఇది వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్కి డైరెక్ట్గా 2 స్లాషెస్ ఉంటాయి. మల్టీ లైన్ కామెంట్స్కి ఇది ఉంటుంది అండ్ డాక్యుమెంటేషన్కి. సో ఇవి అనమాట మన కామెంట్స్లో మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. అండ్ మన కోడ్ కూడా ఈ విధంగా కామెంట్ చేస్తుంటాం చాలా ప్లేసెస్. ఇప్పుడు ఈవెన్ మన కోడ్లో కూడా మీరు డే టు డే లైఫ్లో కూడా సపోజ్ మనం ఒక మెథడ్ రాస్తాం, అది వర్క్ అవ్వదు, దాన్ని కామెంట్ చేసేసి ఇంకొక మెథడ్ రాస్తాం అండ్ ఒక మెథడ్ రాసుకుంటే ఆ మెథడ్ మనం ప్రజెంట్ యూజ్ అయ్యాం, ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. సో దాన్ని కూడా కామెంట్ చేసుకొని మనం గిట్హబ్లో పెట్టేసుకుంటాం. మనకి ఎప్పుడైతే ఫ్యూచర్లో కావాలనుకున్నామో ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యూచర్ డెవలప్ చేసినాం, లైక్ ఫర్గెట్ పాస్వర్డ్ డెవలప్ చేసినాం. ఇప్పుడు మనకు ఆ ఫ్యూచర్ అనేది ప్రజెంట్ మనకు అవసరం లేదు, ఫ్యూచర్లో మనం యూజ్ చేస్తాం. అలాంటప్పుడు మన కోడ్ని డైరెక్ట్గా కామెంట్ చేసేసుకోవచ్చు అనమాట. కామెంట్ చేసేసుకొని మన యూఐలో కూడా కామెంట్ చేసేస్తే మనకు ఆ కోడ్ అనేది ఉంటుంది కానీ ఫంక్షనాలిటీ అనేది మన అప్లికేషన్ ఎక్కడ మనం యూజ్ చేయట్లేదు. సో ఇలాంటి రియల్ టైం మనకి సినారియోలు చాలా వస్తుంటాయి. సో అలాంటి కేసెస్లో మనం వీటిని యూజ్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం వచ్చేసి ఆపరేటర్స్ అనమాట. సో ఆపరేటర్స్ అంటే ఏంటిది, వాటి గురించి ఏంటో చూద్దాం. సో మనకి ఆపరేటర్స్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి అనమాట మనకి ఫ్లటర్లో. అండ్ ఇది నాట్ ఓన్లీ ఫ్లటర్, మనకి ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఈ ఆపరేటర్స్ అనేదాన్ని అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం డాట్లో మాట్లాడుకుంటాం కదా, ఇక్కడ మనం కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటాం కదా. ఇందులో 95% మీరు ఇక్కడ నేర్చుకుంటే మీరు ఇంకా వేరే కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టైప్ స్క్రిప్ట్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, వాట్ ఎవర్ లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటే సో మళ్ళీ బేసిక్స్ అని కవర్ చేయక్కర్లేదు అనమాట. ఈ పర్ఫెక్ట్ నేర్చుకుంటే అక్కడ మీరు ఈజీగా నేర్చుకుంటారు. మోస్ట్లీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళినా మనం ఇక్కడ మాట్లాడుకునే బేసిక్స్ అనేది ఇంతే ఉంటుంది. అందుకే చాలా టైం స్పెండ్ చేస్తాం బేసిక్స్ మీద. మీకు ఫ్యూచర్లో ఇక్కడ కాకపోయినా వేరే వాటి మీద కూడా ఉపయోగపడతాయని. సో ఇప్పుడు మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. ఆపరేటర్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఈ ఆపరేటర్స్ని మనం ఏమంటామంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఈక్వాలిటీ అండ్ రిలేషన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అనమాట. సో ఈ ఆపరేటర్స్ని మనం దేనికి యూజ్ చేస్తాం అంటే మనకి డే టు డే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చూసినాం ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఈక్వల్ టు అనేది దేని కిందకి వస్తుంది, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది అనమాట. సో తర్వాత మనం క్యాలిక్యులేషన్స్ చేసినాం. సో ఇక్కడ మనం ఒక క్యాలిక్యులేషన్స్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసినాం. ఈ క్యాలిక్యులేషన్స్ అనేది దేని కిందకి వస్తే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. అంటే మనం ఏదైతే ఒక సింబల్ వాడతామో వీటన్నిటిని మనం మ్యాథమెటికల్ సింబల్స్ అనొచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ప్లస్ ఉంది, ప్లస్ అనేది మనం మామూలుగా వీటన్నిటిని మనం దేంట్లో వాడతాం, మ్యాథమెటిక్స్లో వాడతాం. సో ఇక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంది, ఈక్వల్స్ దేనికి వాడతాం అంటే మనం ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేయడం కానీ ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి కోసం వాటి కోసం యూజ్ చేస్తాం. అండ్ మనకి ఈక్వాలిటీ అండ్ రిలేషన్ ఆపరేటర్స్, లైక్ ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, సో దానికి కొంచెం ఎక్స్టెండెడ్ మనకి గ్రేటర్ దాన్, లెస్ దాన్,
డబుల్ ఈక్వల్ టు, రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా, రెండు ఈక్వల్గా లేవా, అలాంటి వాటి కోసం ఇవి చెక్ చేస్తాం. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ కోసం ఇవి యూజ్ చేస్తాం. ఈ ఆపరేటర్స్ కూడా మనకు ఆల్వేస్ సేమ్ ఉంటాయి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఇప్పుడు 1 by 1 కవర్ చేసుకుంటూ వద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే మనకి మామూలుగా మనం మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా, మనకి ప్లస్ చేస్తాం, మైనస్ చేస్తాం, మాడ్యులో డివిజన్ చేస్తాం, బై చేస్తాం, అండ్ ప్లస్ 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 అనేది ఏంటంటే మనకి ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ అనమాట. ఫస్ట్ వీటి గురించి చూద్దాం. సో ఇవి దేనికి యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక క్యాలిక్యులేషన్స్ చేయాలన్నప్పుడు, ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకి మోస్ట్లీ మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. సపోజ్ ఏదైనా కామర్స్ అప్లికేషన్ చేస్తుంటే మనకి డిస్కౌంట్ని అసలు ప్రైస్లోంచి డిస్కౌంట్ మైనస్ చేయాలి, ట్యాక్స్ ఉంటే దానికి మల్టిప్లై చేసి దాని ట్యాక్స్ అమౌంట్ చూపించాలి, అండ్ ఒక డబల్ క్వాంటిటీ ఉంటే ఆ క్వాంటిటీకి ప్రైస్ని ఇంటూ చేసి మనం డబల్ క్వాంటిటీ ప్రైస్ చూపించాలి. ఇట్లా కూపన్ అప్లై చేస్తే దాంట్లోంచి మైనస్ చేయాలి. ఆ విధంగా మనకి డిఫరెంట్ ఉంటుంది. ఒక జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేయాలంటే 8% జిఎస్టీ, సపోజ్ మనకి 6% జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇక్కడ ఇంటూ చేసుకొని బై ఇంటూ అని చేసుకోవచ్చు, మాడ్యులో డివిజన్ చేసుకొని మనం ఆ పర్టికులర్ జిఎస్టీ అమౌంట్ ఎంత అవుతుంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాటన్నిటి కోసం మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇంకా ఈ ఆపరేటర్స్ ఎట్లా అంటే ఇంకా డే టు డే లైఫ్లో మనం ప్రోగ్రామింగ్లో డైలీ ఇంకా వీటితోనే యూజ్ చేస్తుంటాం అనమాట. అండ్ ఇక్కడ మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్లో, వైల్ లూప్స్లో వాటన్నిటిలో దీన్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ కొన్ని అర్థమెటిక్ ఎగ్జాంపుల్స్ లైక్ ఆల్రెడీ ఇచ్చిన బేసిక్స్. ఇప్పుడు సపోజ్ నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 30. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా. 2 వేరియబుల్స్ తీసుకొని 2 వేరియబుల్స్ నేను ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నేను ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఏ ఈక్వల్ ఏ ప్లస్ బి అని పెట్టేస్తే నాకు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఏని బితో యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఇది చేసేసి ఇక్కడ రన్ చేస్తే నాకు ఇక్కడ వచ్చింది చూసారా, ఏ ప్లస్ బి అంటే ఎంత అంటే 40 అని వచ్చింది. ఇప్పుడు ఒకవేళ నేను మైనస్ చేయాలనుకుంటే జస్ట్ అంటే ఇప్పుడు నేను ఏలోంచి బి తీసేయాలనుకుంటే జస్ట్ మైనస్ పెట్టేసుకుంటా, ఏ మైనస్ బి వస్తుంది. ఈ ఆపరేటర్స్ అన్ని మనకి కీబోర్డ్లో అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ నేను మాడ్యులో డివిజన్ చేసుకోవాలి, బై చేసుకోవాలనుకుంటే నేను ఇట్లా బై అని పెట్టేసుకుంటే నాకు ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ వాల్యూస్తో వస్తాయి. అండ్ అది కాదు నాకు నేను పర్సంటేజ్ కావాలనుకుంటే ఇట్లా మనం చేసుకోవచ్చు, లైక్ ఇలా చేసుకుంటే మనకి ఇది వస్తుంది. అండ్ డివైడెడ్ బై మనం మల్టిప్లై. సో ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే మనకి ఈ విధంగా మనకి 300 అని వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ అన్నిటిని చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఒక స్పెషల్ ఆపరేటర్ అనమాట. సో దీనికోసం మనకి ఒక స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను వీటన్నిటిని పైన పెడతాను. సో వీటన్నిటిని పైన పెట్టేసి ఏంటంటే ఇప్పుడు నేను ఏ బై బి చేసినప్పుడు నాకు వాల్యూ ఎంత వస్తుంది, నాకు సమ్ వాల్యూ వస్తుంది. సపోజ్ నేను ఏ వాల్యూ నేను చేస్తాను అంటే 12 చేస్తాను. 12 చేసి ఓకే, ఇప్పుడు నేను ఇట్లా డివిజన్ చేసినప్పుడు ఇక్కడ బై చేసినప్పుడు నాకు ఏమొస్తుంది అంటే 4.06 వస్తుంది. కానీ నాకు 4.06 కాదు, నాకు ఎప్పుడైతే ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తామో నాకు ఈ వాల్యూ అనేది లైక్ నాకు ఓన్లీ ఈ పైన వాల్యూనే మాత్రమే కావాలి, నాకు ఓన్లీ 4 మాత్రమే కావాలి, నాకు ఈ పక్కన ఫ్రాక్షన్ వాల్యూస్ అవసరం లేదు. అంటే ఇప్పుడు నాకు ఇది ఏమి ఇస్తుంది అంటే బై డిఫాల్ట్గా మనకి డబల్ వాల్యూ ఇస్తుంది. సో నాకు డబల్ కాదు, ఇంటీజర్ వాల్యూస్ నాకు ఓన్లీ 4 కావాలనుకుంటే మనకి ఒక స్పెషల్ ఆపరేటర్ ఉంటుంది అనమాట. దీన్ని క్లైడ్ అంటారు. మీకు ఎస్కేప్ క్యారెక్టర్ కింద ఉంటుంది ఈ క్యారెక్టర్. దీన్ని ఇట్లా మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మనకి ట్రంకేటింగ్ డివిజన్ ఆపరేటర్ అనమాట. సో ఇదేంటంటే మనకి యాక్చువల్గా దీన్ని మనం క్లైడ్ కూడా అనొచ్చు. ఇది ఏమిస్తుంది అంటే మనకి రిటర్న్ ఇంటీజర్ ఇస్తుంది అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఫ్రాక్షన్ వాల్యూస్ని తీసేయాలనుకుంటే దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మీరు రన్ చేస్తే చూసారు నాకు డైరెక్ట్గా 4 వచ్చింది. అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే మనకి అడ్వాంటేజ్, మనకి ఈ ఫ్రాక్షన్ కొన్ని కేసెస్లో మనం ఫ్రాక్షన్ వాల్యూస్ని ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ విధంగా చూపిస్తాం, లైక్ ఈ సింబల్ని యూజ్ చేసుకుంటాం. అది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట. లైక్ నేను అన్నిటికీ తీసేస్తా అంటే కాదు, అది మనం
ఈ వాల్యూ లాస్ అయినా మనకు కొన్ని చోట్ల ఇంపాక్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఈ పర్టికులర్ సింబల్ని యూజ్ చేసుకొని మనం ఓన్లీ మనకి కావాల్సిన ఫ్రాక్షన్ ఈ యూనిట్ వాల్యూని తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి ట్లైడ్ సింబల్ అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ హోవర్ చేసినా మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా, పర్ఫార్మింగ్ ట్రంకేటింగ్ డివిజన్ అని. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ఇంక ఏమంటే జస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ కోసమే. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉందన్నమాట. సో ఈ ఏమంటాం అంటే మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం, అండ్ మైనస్ మైనస్ ఏమంటాం ఏంటి డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం అనమాట. సో ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే మనం ఏదైనా ఒక వాల్యూకి ఒక వాల్యూని లైక్ అంటే ఇప్పుడు సపోజ్ మన కాడ 1 ఉంది, సో దానికి ఇంకొక వాల్యూ యాడ్ చేయాలి అంటే ఇంకొక 1 యాడ్ చేయాలి, అంటే 2 ఉంది దానికి ఇంకొక 1 వాల్యూ యాడ్ చేయాలి. అంటే ఎప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా ఒక వాల్యూని యాడ్ చేస్తే అంటే అప్పుడు మనం ఈ ట్రంకేట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక వాల్యూని క్రియేట్ చేస్తాను, x = 10 అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 10కి ఏంటంటే నేను ఒక ఎక్స్ట్రా ఒక వాల్యూ యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే x = x+1 అని యాడ్ చేశాను. సో x+1 అని యాడ్ చేసి నేను ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేసి నేను రన్ చేస్తాను. వీటన్నిటిని నేను కామెంట్ చేస్తాను. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను కామెంట్ చేస్తాను. సో కామెంట్ చేసి ఇక్కడ చూసారా, ఇక్కడ నేను వాల్యూ అనేదాన్ని నేను ఇక్కడ x తీసుకున్నా. సో xకి వాల్యూ తీసుకున్న తర్వాత xకి ఒక 1 వాల్యూ యాడ్ చేసి ఇక్కడ నేను 11 అని ప్రింట్ చేశాను. సో ఇక్కడ మనం ఇంత రాసినాం కదా, సో ఇంత రాయకుండా ఏంటంటే మనకి షార్ట్ ఎండ్గా ఆపరేటర్ ఒకటి ఉంటుంది అనమాట. సో అదేంటంటే x++ అనమాట. సో ఈ x+ నథింగ్ బట్ ఇదే అనమాట. సో x+ it is nothing but this line. సో ఇది ఏంటంటే షార్ట్ అండ్ ఆపరేటర్ అనమాట. ఎందుకంటే ప్రోగ్రామింగ్ డైలీ ఇవాల్వ్ అవుతుంటుంది కదా. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కొంచెం ఈజీగా కన్వీనియంట్గా ఉండేటట్లు కొన్ని షార్ట్ అండ్ ఆపరేటర్స్ వస్తాయి. ఇవే కాదు మనకి ఫ్యూచర్లో కూడా కొన్ని వస్తే ఇవి ఏంటంటే కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. ఇంత లైన్ రాసే కన్నా ఇది సింగిల్ లైన్తో మనకు పని అయిపోయింది. సపోజ్ ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో రన్ చేస్తే నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది 11 అని. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే మనకి ఏంటంటే ఆ వాల్యూ అనేది మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. నేను అంటే దీని పర్పస్ ఏంటంటే ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే ఎప్పుడు యాడ్ అవుతుంది. మనకు ఓన్లీ సింగిల్ వాల్యూ యాడ్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఇంకోసారి రాస్తే నాకు ఇంకోసారి పెరిగింది, ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు. సపోజ్ కౌంట్ ఉంది. సపోజ్ మనం ఏదైనా ఒక అప్లికేషన్లోకి వెళ్ళినప్పుడు మనకు ఓన్లీ ఇప్పుడు సపోజ్ మీరు అందరు క్రెడ్ యాప్ ఆడుతుంటారు కదా. సో క్రెడ్ యాప్లో మనకి ఏంటి డైలీ 10 స్పిన్స్ వస్తాయి కదా. 10 స్పిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, లైక్ ఇదే అనమాట. లైక్ 10 స్పిన్స్ క్రెడ్లో వాడేది ఏంటంటే డిక్రిమెంట్ ఆపరేటర్ వాడతారు. యాక్చువల్గా ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎక్కడ వాడతారంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక డే లిమిట్, సపోజ్ ఒక మనకి స్పిన్స్ ఉంటాయి కొన్ని వాటిల్లో, అది ఓన్లీ 10 లిమిట్ ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ 10 టైమ్స్ వాడు ఏం చేస్తాడంటే ప్రతిసారి స్పిన్ కాగానే ఇలాంటి కోడ్ని ఒకటి కాల్ చేస్తాడు అనమాట. కాల్ చేయగానే ఏంటంటే మనకి ఆల్రెడీ ఒక స్పిన్ ఇంక్రిమెంట్ అయ్యింది. అప్పుడు మనకి ఏంటంటే మనకు ఆల్రెడీ 10 ఛాన్సెస్లో ఒక ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ సారి స్పిన్ చేసినప్పుడు ఇంకోసారి ఇంక్రిమెంట్ చేస్తాడు, 2 ఛాన్సెస్ అయిపోతాయి. అలాంటప్పుడు మనం ఈ లాజిక్ని మనం యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. అదే మనకి ఇంకొకటి అదేంటిదంటే మనకి డిక్రిమెంట్. సపోజ్ మనకి ఈ డిక్రిమెంట్ మనకి ఈజీగా మనం చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే డిక్రిమెంట్ అంటాం, డిక్రిమెంట్ ఆపరేటర్. ఈ డిక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని ఏంటంటే ఇప్పుడు మన క్రెడ్ అనుకున్నాం కదా. సో ఆ క్రెడ్ దాన్ని దీంతో చేసుకోవచ్చు. ఇప్పుడు క్రెడ్లో ఏందో మనకి ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఒక పాయింట్ అనేది తగ్గిపోతుంటుంది కదా. సో y మైనస్ అని పెట్టేసా. సో y మైనస్ అని పెట్టేసి ఇక నేను జస్ట్ వైని ప్రింట్ చేస్తాను. సో వైని ప్రింట్ చేసి ఇక నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ నాకు చూసారా ఆటోమేటిక్గా 9 అని వచ్చేసింది. సో ఇంకోసారి నేను కాల్ చేస్తే ఇంకొకటి తగ్గిపోయింది అనమాట, ఇంకొక వాల్యూ. ఇప్పుడు సపోజ్ నేను అదే ఇక్కడ ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ 8 వస్తుంది, పైన 9 వస్తుంది. 9 వచ్చింది, కింద 8 వచ్చింది. సో ఇదే అనమాట మైనస్ అనేది. సో ఇది ఏమంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే పేరులోనే ఉంది కదా ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు మన శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు
ప్లస్ ప్లస్ వాడతాం. డిక్రిమెంట్ అన్నప్పుడు కొంతమందికి శాలరీ తగ్గిస్తుంటారు, అలాంటప్పుడు మనం డిక్రిమెంట్ యూజ్ చేస్తుంటాం అనమాట. అది ఇది మన రియల్ టైంలో మనం క్రెడిట్ అనుకోవచ్చు. మీకు ఏదైనా ఒక పే చేయగానే వీడు 10 స్పిన్స్ ఇస్తాడు 10 టైమ్స్. ప్రతి టైము మీకు కంప్లీట్ కాగానే వాడు ఏంటంటే ఇట్లా డిక్రిమెంట్ చేస్తుంటాడు అనమాట అకౌంట్ని. ఎప్పుడైతే మీరు ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు వాడు ఇఫ్ కండిషన్ పెట్టేస్తారు, ఒక లాజిక్ పెట్టేసి ఆ బటన్ని డిజేబుల్ చేసి యూ హ్యావ్ డన్ సమ్ అని చెప్పి పెట్టేసి మనకి పాయింట్స్ చూపిస్తుంటాడు. ఆ విధంగా చేసుకోవచ్చు. మనకి ఇంక్రిమెంట్కి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే డిక్రిమెంట్ అనమాట. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదేమో ఒకటి యాడ్ చేసిద్ది, ఇదేమో ఒకటి రిమూవ్ చేసిద్ది. అదే అనమాట వీటికి డిఫరెన్స్, ఇంక్రిమెంట్కి డిక్రిమెంట్కి. ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. వీటిని మనం బాగా యూజ్ చేస్తుంటాం, డిక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. లైక్ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి షార్ట్ అండ్ ఆపరేటర్స్ అంటారు. సో అసైన్మెంట్ ఆపరేటర్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచే మనం నేర్చుకున్నాం. ఏదైనా ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఈ రైట్ సైడ్లో ఒక వాల్యూ ఇస్తామో ఆ రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్లో ఉన్న దానికి అసైన్ చేస్తుంది అనమాట. దానికి మన అసైన్మెంట్ మనకి నెక్స్ట్ మనం ఇఫ్ కండిషన్ మాట్లాడుకునేటప్పుడు డబల్ ఈక్వల్ టు కూడా వస్తుంది అనమాట. సో ఈ డబల్ ఈక్వల్ టు దేనికంటే, ఈ డబల్ ఈక్వల్ టు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం కంపేర్ చేసుకున్నాం అనమాట, ఈ వాల్యూ సేమ్ ఉందా అని. సో మీరు కన్ఫ్యూజ్ కామాకండి. సింగిల్ ఈక్వల్ టు ఉందంటే మనం ఓన్లీ అసైన్ చేయడానికి అనమాట. అంటే ఒక వాల్యూని ఇంకొక వాల్యూకి అసైన్ చేయడం కోసం, సో ఒక వాల్యూని ఒక వేరియబుల్కి కానీ దేనికైనా ఒక దానికి అసైన్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. దీని పని ఏంటంటే, ఇటు సైడ్ రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లో అసైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా ఈస్ ఫర్ అసైనింగ్ వాల్యూ టు రైట్ హ్యాండ్ వేరియబుల్, రైట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్. అదే మనకి డబల్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. కన్ఫ్యూజ్ కావాలి, సింగిల్ ఈక్వల్ టు దేనికి వాడుతుంది, డబల్ ఈక్వల్ టు అంటే బిగినర్స్లో కన్ఫ్యూజ్ అవుతుంది, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండదు. ఈస్ ఫర్ కంపేరింగ్ వాల్యూస్. కంపేరింగ్ వాల్యూస్ అంటే ఏ ఈక్వల్ టు బి, అంటే ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఉందా లేదా అలాంటి వాటి కోసం మనం డబల్ ఈక్వల్స్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ షార్ట్ అండ్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ షార్ట్ అండ్ ఆపరేటర్స్ కూడా మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ మనం పైన ఏ ప్లస్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ నేను కే అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంట్ కే ఈక్వల్ టు 124 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో 124 అని ఒక వేరియబుల్ తీసుకున్న తర్వాత నేను ఈ 124 వేరియబుల్కి నేను ఒక 50 రూపీస్ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ కే ప్రింట్ చేసి రన్ చేస్తున్నా. సో రన్ చేస్తే నాకు 234 వచ్చింది కదా. సో దీనికి నేను 10 యాడ్ చేయాలి. కే ఈక్వల్ టు కే ప్లస్ 50 రూపీస్ యాడ్ చేయాలి. సో నేను 50 యాడ్ చేయాలి. సో ఈ విధంగా నేను యాడ్ చేశాను. సో ఇక్కడ నాకు యాడ్ చేసే వచ్చిన 234కి నేను 50 యాడ్ చేస్తే 284 వచ్చింది కదా. ఇదే కోడ్ని మనం షార్ట్ కట్లో ఎట్లా రాయొచ్చు అంటే, కే ప్లస్ ఈక్వల్ టు 50. ఈ కోడ్ని ఇప్పుడు చూసారా, ఇక్కడ మనం ఏంటంటే ఒక లైన్ తగ్గించేసినాం అనమాట. ఇక్కడ ఉండే ఈక్వల్ని ఇక్కడ ఉండే దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసినాం. దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. కంప్లీట్గా రిమూవ్ చేసి ఈ ప్లస్ అనేదాన్ని ఈక్వల్ టు ముందు పెడతాం. ఇదే మనకి షార్ట్ అండ్ ఆపరేటర్ అనమాట. అంటే మీరు ఈ విధంగా అయినా రాసుకోవచ్చు, ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి జస్ట్ ఒక షార్ట్ కట్ వే టు డూ ఇట్ అనమాట. నేను రన్ చేస్తే నాకు మళ్ళీ సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ నాకు అవుట్పుట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందుకే వీటిని షార్ట్ అండ్ ఆపరేటర్ అన్నమాట. సో మిగతా వాటి అన్నిటి కూడా మీరు ట్రై చేయండి. నేను జస్ట్ ఓన్లీ ప్లస్ చెప్పాను కదా. సేమ్ ఒకవేళ మల్టిప్లై చేయాలన్నా కూడా సేమ్ జస్ట్ ఇట్లా మల్టిప్లై, అంటే ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. సపోజ్ ఇది ప్లస్ కదా, ఒకవేళ ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలంటే ఈ విధంగా. మనం అదే ఇక్కడ ఫుల్ టైం ఎక్స్ప్రెషన్ రాయాలంటే ఈ విధంగా రాస్తుంటాం. సో ఇదైనా రాసుకోవచ్చు. దాని ప్లేస్లో మనకి ఇక్కడ సపోజ్ దీనికి 100, 150. సో దీన్ని 150 టైమ్స్ నేను మల్టిప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఈ విధంగా షార్ట్ కట్ రాసుకొని నేను రన్ చేస్తాను. ఇక్కడ చూసారా 4 to 600 వచ్చింది. ఇవి అనమాట మనకి షార్ట్ అండ్ ఆపరేటర్స్. మిగతా మీరు ట్రై చేయండి, మోడ్యులో, డివిజన్.
మైనస్ మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈక్వాలిటీ అనమాట. సో ఈక్వాలిటీ రిలేషన్ ఆపరేటర్స్ అనేది ఇప్పుడు సపోజ్ ఇవి మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం ఇక్కడ దాకా, కానీ కాన్సెప్ట్స్ అనేది మనకు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే మీరు నేర్చుకుంటే అన్నింటిలో ఉపయోగపడతాయి. ఇక్కడ ఉన్నాయి కదా ఈక్వాలిటీ రిలేషన్, లాజికల్ ఆపరేటర్, వీటన్నిటిని మనం లైక్ ప్రతి ఒక్క ప్లేస్లో యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్స్ ఉంటాయి, స్విచ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, మనకి తర్వాత లూపింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి, అండ్ మనకి నల్ చెకింగ్స్ వస్తాయి. సో ప్రతి ఒక్క దాంట్లో వీటన్నిటిని బాగా యూజ్ చేస్తాం, ఈ ఈక్వాలిటీ రిలేషన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఇఫ్ కండిషన్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం. వీటిని కూడా మనం ప్రతి ఒక్క ప్లేస్లో వీటన్నిటిని మనం యూజ్ చేస్తూనే ఉంటాం అనమాట. సో ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి ఒకవేళ మీరు బిగినర్ అయితే, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఈక్వాలిటీ అండ్ రిలేషన్ ఆపరేటర్స్ చూద్దాం. సో ఈక్వాలిటీ రిలేషన్ ఆపరేటర్స్లో మనకి ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి, లైక్ మనకి ఇక్కడ కొన్ని సో ఫస్ట్ నేను బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 2 వేరియబుల్ తీసుకుంటే int c equal to 10 into d equal to 30. సో ఇక్కడ చూసారా నేను 2 times లైక్ ఎర్లియర్గా నేను ఎట్లా క్రియేట్ చేశానంటే ఇట్లా క్రియేట్ చేశాను కదా, ఇట్లా క్రియేట్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఒకే లైన్లో మీరు చేసేసుకోవచ్చు అనమాట. 2 లైన్స్ కాకుండా మనకి ఏదైనా సేమ్ వేరియబుల్ ఉంటే సేమ్ వేరియబుల్కి సేమ్ డేటా టైప్ ఉంటే ఇట్లా బై కామా పెట్టేసుకొని ఇట్లా మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఈగో పెట్టుకోవాలనుకుంటే 34 అని పెట్టేసుకొని మనం ఈ విధంగా కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మల్టిపుల్ వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ లైన్లో, ప్రతిసారి మల్టిపుల్ లైన్స్ క్రియేట్ చేయకుండా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ చెక్ చేద్దాం. సో ఇదేంటిదంటే మనకి గ్రేటర్ దాన్ అనమాట, లైక్ ఇది వచ్చేసి గ్రేటర్ దాన్ అనమాట. అంటే ఒక వాల్యూ ఇంకొక వాల్యూకి గ్రేటర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం వాడే ఆపరేటర్ ఏంటంటే ఈ గ్రేటర్ దాన్ అనమాట. గ్రేటర్ దాన్ ఇవన్నీ మనం చిన్నప్పుడు మ్యాథ్స్లో నేర్చుకునే ఉంటాం. అండ్ లెస్ దాన్ అనమాట. సో లెస్ దాన్ అంటే ఒక వాల్యూ ఇంకొక వాల్యూకి లెస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి లెస్ దాన్ యూజ్ చేస్తాం. ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ అంటే కొన్నిసార్లు ఏమైతుందంటే సపోజ్ 30 అని మనకి 30 అని మనకి ఒకటి ఉంటుంది అనమాట. సో 30 ఉన్నప్పుడు ఆ రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకి ఈ గ్రేటర్ దాన్ పెడితే ఏంటంటే మనకి అది ఓన్లీ గ్రేటర్ ఉందా లేదా అని చెప్పిద్ది అనమాట. అది ఈక్వల్ ఉందా లేదా అని చెప్పడానికి సపోజ్ 30 గ్రేటర్ దాన్ 30 అని పెడితే అది ఖచ్చితంగా ఫాల్స్ ఇస్తుంది అనమాట, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఫాల్స్ అయింది. అది మనం కొన్ని కండిషన్లో ఈక్వల్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది యూజ్ చేస్తాం అనమాట, ఈ ఈక్వల్ టు అనే స్పెషల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకు ఆ పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అదొక మనకి బ్యూటీ ఉంది. అదే మనకి మళ్ళీ గ్రేటర్ దానికి ఉంటుంది, మనకి లెస్ దాన్ ఉంటుంది. ఆల్రెడీ ఈక్వల్ టు చెప్పా కదా, 2 ఆబ్జెక్ట్స్ కంటెంట్ సేమ్ ఉందా లేదా అని మనకి తెలియడం కోసం మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఈ గ్రేటర్ దాన్ ఇది డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. అండ్ 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ టు ఉన్నాయని చెప్పడం కోసం మనం ఇది యూజ్ చేస్తాం అనమాట, లైక్ ఈ నాట్ ఈక్వల్ టు అని. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు జస్ట్ నేను చెప్తా, లైక్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునే కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఉపయోగపడతాయి అనమాట. లైక్ మనం ఇక్కడ మాట్లాడుకుంటాం కదా కండిషనల్ స్టేట్మెంట్స్, అక్కడ ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తాను అంటే సి గ్రేటర్ దాన్ డి అని పెట్టే. సో సి గ్రేటర్ దాన్ డి అని పెట్టేసి నేను ఇక్కడ రన్ చేస్తాను. నాకు ఫాల్స్ అని వచ్చింది, ఎందుకంటే సి అని సపోజ్ నేను మామూలుగా 20 తీసుకుంటాను. సో 20 గ్రేటర్ దాన్ నేనేం చెప్తున్నా అంటే 20 గ్రేటర్ దాన్ 30 అని చెప్తున్నా. సో 20 గ్రేటర్ దాన్ 30 అంటే ఫాల్స్, అంటే 20 అనేది 30 కన్నా పెద్దది కాదు కదా. సో అప్పుడు మనకి ఏమొచ్చింది, ఆటోమేటిక్గా ఫాల్స్ వచ్చింది. అదే సపోజ్ దీన్ని నేను 120 ఇచ్చా అంటే
120 అంటే ఇక్కడ నాకు అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తాము 120 ఈజ్ గ్రేటర్ దాన్ 30 అంటాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, అది ట్రూ వస్తుంది అనమాట. ఈ ఈ ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఎప్పుడు ఏం చేస్తాయంటే ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. అంటే ఇది కంపారిజన్ కోసం యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడు మనకి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను 130 అనేది లెస్ దాన్ సపోజ్ 120 అనేది లెస్ దాన్ 30 అని నేను ఇక్కడ ఒక కండిషన్ పెట్టి నేను రన్ చేస్తే నాకు ఫాల్స్ వచ్చింది. నిజమే కదా, ఇది ఫాల్స్ వచ్చింది. అదే ఇప్పుడు సపోజ్ దీన్ని నేను 130 పెట్టాను అనుకోండి. సో 130 పెడితే మనకి ఏమవుతుంది, ట్రూ వస్తుంది. ఎందుకంటే ఈ 120 అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు వస్తుంది. ఎప్పుడైతే లెస్ దాన్ మనం చిన్న వాల్యూస్ని మనం కంపేర్ చేయాలో అలాంటప్పుడు మనం ఇక్కడ ఇది యూజ్ చేస్తాం అనమాట. అదే పెద్ద వాల్యూస్ కోసం మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇది. ఇప్పుడు కొన్ని కేసెస్లో ఏంటంటే ఇప్పుడు రెండు 130 ఉన్నాయి. సో 130 ఈక్వల్ టు ఈ కండిషన్ పెడతాం. సో 130 లెస్ దాన్ 130. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మనకు ఏమొస్తుంది, 130 లెస్ దాన్ 130 అని వస్తుంది. అంటే రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఇంకొక కండిషన్ మిస్ అవుతున్నాం. ఏంటంటే మనం ఈక్వాలిటీ కూడా చెక్ చేయాలి. ఇప్పుడు ఆ రెండు సేమ్, మనకు మొత్తం త్రీ టైప్స్ వస్తాయి. ఏదర్ గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లేకపోతే లెస్ దాన్ ఉండొచ్చు. ఏదైనా పెద్దదైనా అయి ఉండొచ్చు, చిన్నదైనా అయి ఉండొచ్చు. ఇంకొక మూడో స్టేట్ ఏంటంటే ఈక్వల్స్ అయినా అయి ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి సాటిస్ఫై చేస్తుంది అనమాట. అది పెద్దదైనా కావాలి, చిన్నదైనా కావాలి, లేకపోతే ఈక్వల్ అయినా కావాలి. ఇక్కడ మనం ఈక్వల్ టు చెక్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ట్రూ వస్తుంది. చూడండి, ఇక్కడ నేను రన్ చేస్తాను. ఇక్కడ మనకి రన్ చేస్తే ఏంటంటే ట్రూ వస్తుంది. అంటే ఈ రెండు ఈక్వల్ అని ఇది చెప్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే మనకు ఖచ్చితంగా ఈక్వల్స్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకు ఫాల్స్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం మన కండిషన్ అది మీ బిజినెస్ లాజిక్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం, కొన్నిసార్లు లెస్ దాన్ యూజ్ చేస్తాం. అది మన బిజినెస్ లాజిక్ని బట్టి ఉంటుంది. అది మనం ఆ కేసులో మనం దాన్ని బట్టి రాస్తాం. అంటే నాట్ ఈక్వల్ అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, కొన్ని కేసెస్లో మనం ఈ వాల్యూతో ఈక్వల్ కాదు అని చెప్పడానికి కూడా మనకి ఒకటి కండిషన్ యూజ్ చేస్తాం. అదేంటిదంటే ఈక్వల్స్ అనమాట. సో నాట్ ఈక్వల్స్ అంటే ఈ వాల్యూ ఈక్వల్ కాదు అని చెప్పడానికి. ఇది ఎక్కడంటే మనం సపోజ్ ఏదైనా లూప్ రన్ చేస్తున్నాం కదా, ఈ వాల్యూ సపోజ్ మనం 1 2 3 4 రాస్తుంటాం. అప్ టు 10 దాకా లిమిట్ రాయాలి. ఈ 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఈ రెండు వాల్యూస్ అనేదానికి నాట్ ఈక్వల్ అయ్యేదాకా మనకి లూప్ రన్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఆ కండిషన్ ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తుంది, నాట్ ఈక్వల్ అని వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ అదే నేను ఈ రెండు ఈక్వల్ చెక్ చేయడానికి ఏంటంటే మనం ఇది యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ఈ కండిషన్ యూజ్ చేస్తాను, ఈక్వల్ టు ట్రూ అనేసి. సో ఈ ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఏంటంటే రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఈక్వల్ టు వాడతాం. అదే రెండు సమానంగా లేవు అని చెప్పడానికి కోసం ఏంది యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం నాట్ ఈక్వల్ యూజ్ చేస్తాం. దీన్ని మనకి ప్రాక్టికల్గా మనం చేస్తూ ఉంటే మనకి అది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి అంత అర్థం కాకపోయినా మీకు నో ప్రాబ్లం. ఎందుకంటే మన ఫ్యూచర్లో మనకి ఫర్ లూప్లో వైల్ లూప్లో ఎగ్జాంపుల్ తీసుకొని మనం నేర్చుకుంటాం అనమాట. అప్పుడు మనకి ఈజీగా మనకి వచ్చేస్తుంది ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుందని. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఇవి మనకి అంత అవసరం లేదు. రెక్ట్ షిఫ్ట్ ఇవన్నీ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ కోసం యూజ్ చేస్తారు. అవి చాలా డెప్త్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం నేర్చుకున్నా కానీ అంత మనకి ఎక్కడ యూజ్ అవ్వవు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ త్రిబుల్ ఈక్వల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి నాకు తెలిసి డాట్లో యూజ్ చేయం. మనకి మామూలుగా టైప్ స్క్రిప్ట్ ఏంటంటే ఈక్వల్ టు ప్లేస్లో టైప్ స్క్రిప్ట్ ఏం యూజ్ చేస్తారంటే డబుల్ ఈక్వాలిటీ యూజ్ చేస్తారనమాట. లైక్ ఒక కంటెంట్ లైక్ రెండు ఆబ్జెక్ట్ల కంటెంట్ సేమ్ ఉందా లేదా అన్న దానికోసం వాడతారు. మనం ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఫ్లటర్లో అయితే ఎర్లియర్ ఉండేది కానీ అది డిప్రికేట్ అయిపోయినట్టుంది మనకి ఫ్లటర్లో కూడా. సో ఇక్కడ మనకి ఫ్లటర్లో మనకి డాట్లో అయితే ఇక్కడ మనకి అయితే లేదు. ఒకప్పుడు ఉండేది స్టార్టింగ్లో ఇట్లా మనకి త్రిబుల్ ఆపరేటర్స్ ఉండేది కానీ
డే బై డే వాళ్ళు దాన్ని తీసేశారు. ఇది ఓన్లీ మనకి టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం అనమాట. ఈ త్రిబుల్ ఈక్వల్ అనేది ఓన్లీ టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం. మనకి డాట్ లో వచ్చేసి మనకి ఈ త్రిబుల్ ఈక్వల్ సపోర్ట్ చేయదు. టైప్ స్క్రిప్ట్ లో సేమ్ ఈ 2 ఈక్వల్స్ బదులు ఈ 3 ఈక్వల్స్ యూజ్ చేస్తాం. టైప్ స్క్రిప్ట్ లో జావా స్క్రిప్ట్ లో కూడా నాకు జావా స్క్రిప్ట్ అయ్యలేదు, నేను టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తుంటాను. 2 ఏమో వాళ్ళు ఆబ్జెక్ట్ సేమ్ ఇన్స్టెన్స్ కాదా అని చెక్ చేయడానికి అది డబుల్ వాడతారు. సేమ్ కంటెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి త్రిబుల్ వాడతారు అనమాట. అండ్ షిఫ్ట్ వైజ్ ఆపరేటర్స్ కూడా అంత అవసరం లేదు. ఏంటంటే బిట్ లెవెల్లో ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి కావాలి. లైట్ ఇప్పుడు అది మనం నేర్చుకుంటే ఉన్నది పోయింది, అంత ఇంపార్టెంట్ టాపిక్ కూడా కాదు అది. యాక్చువల్గా నేను బీటెక్లో నేర్చుకుని ఇప్పుడు దాకా దాన్ని ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇదనమాట లైక్ ఆపరేటర్స్ గురించి. ఒకవేళ మీకు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా అంత ఎక్కకపోయినా కానీ మనం నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్స్ అన్నిట్లో మనకి ఇవి వస్తాయి అనమాట. నో ప్రాబ్లం, మీరు అక్కడ కవర్ చేసుకోవచ్చు ఈ టాపిక్స్ అన్నిటిని. నెక్స్ట్ వచ్చేసి మనకి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకి మీరు మనకి ఎక్కడ వస్తే 10th లో వస్తుంది, 10th లోనే ఇంటర్లోనే వస్తాయి అనమాట. మనకి లాజికల్ ఆపరేటర్లో A = B, 2 ట్రూ అయితే 2 ఫాల్స్ అయితే అని ఇక్కడ మనం వీటిని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఒక 2 ఆపరేటర్స్ మనం చెక్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం కండిషన్లో పెట్టే, సపోజ్ నేను ఒక ఇఫ్ కండిషన్ రాస్తాను జస్ట్ డమ్మీగా. సో ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు A B, ఇప్పుడు నేను ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాలన్నమాట. అప్పుడు మనం ఏం వాడతాం అంటే అండ్ కండిషన్ వాడతాం. అండ్ తర్వాత C ఇట్లా మనం డిఫరెంట్ కండిషన్స్ పెట్టుకుని వాడుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అనమాట. అండ్ అంటే ఏంటంటే ఇది సపోర్ట్ చేయాలి, ఇది సపోర్ట్ చేయాలి, 2 ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. లైక్ మనకి అందుకే ఇక్కడ మనకి లాజికల్ గేట్ నేను ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చా. అండ్ నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా చాలు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా చాలు, 2 ఉండక్కర్లే నాకు, రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా చాలు. అదే మనకి అండ్ అంటే ఏంటంటే మనకి 2 ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో దానికోసమనే మనం ఈ లాజికల్ కాన్సెప్ట్స్ని మనం యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఇక్కడ మన 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు A B అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి A ఒకటి వాల్యూ వస్తుంది, B ఒకటి వాల్యూ వస్తుంది కదా. సో 2 ఇచ్చేది బులియన్ ఎక్స్ప్రెషన్స్ కదా, అందుకే నేను అట్లా చెప్తాను. ఎందుకంటే లాజికల్ గేట్స్ మొత్తం మనకి బులియన్ ఆపరేటర్స్ మీదే మనకి డిపెండ్ అయి ఉంటాయి. సో బులియన్ మనం ఏ విధంగా అయితే మనం బులియన్స్ చేస్తామో మనకి అనుకున్నాం కదా. ఇక్కడ మనకి ఇది ఇప్పుడు మనకి ఇంతకు ముందు మనం ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది కదా. సో అప్పుడు మనం ఈ A అనేది ఇది ఒక కండిషన్. ఏ ఎక్స్ప్రెషన్ అయినా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఎప్పుడు ఈ 2 ట్రూ అయితే మాత్రమే మనకి ఈ A అనేది ట్రూ అవుతుంది అనమాట. లైక్ వాల్యూ మనకు వచ్చే అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. ఈ అండ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తూనే ఉంటుంది అనమాట. ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తూనే ఉంటుంది. అదే మనకి ఈ ఆర్లో ఏంటంటే ఏ ఒక్కటి ట్రూ ఉన్నా కానీ మనకి ట్రూ వస్తుంది. ఇది మీరు బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ అనేది ఏంటంటే ఏ ఒక్కటి ఫాల్స్, అంటే అండ్ అంటే 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి ఖచ్చితంగా. ఏని సాటిస్ఫై చేయాలి, బిని సాటిస్ఫై చేయాలి. 2 కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది. ఆ రెండిట్లో ఏ ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్ అయిపోయింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్ వచ్చేది అంటే అది లేక ఇది, ఏదైనా అదైనా ట్రూ కావచ్చు, ఇదైనా ట్రూ కావచ్చు. రెండిట్లో ఏది ట్రూ ఉన్నా ట్రూ లెక్క కన్సిడర్ చేస్తుంది. లేదు 2 ఫాల్స్ ఉంటే ఫాల్స్, 2 కూడా తప్పు ఉన్నప్పుడు కూడా అది ట్రూ అని చెప్తే అది ఇల్లాజికల్ కదా. 2 ట్రూ ఉంటే మాత్రమే ట్రూ అవుతుంది. దీనికి కొంచెం క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి ఆల్రెడీ చిన్నప్పుడు కూడా మనకి చాలా చోట్ల వస్తుంటుంది. ఇది నాకు తెలిసి 10th లోనే ఇక్కడ వస్తుంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్స్ మన ప్రోగ్రామాటిక్లో కూడా మనం వీటిని కూడా డే టు డే వాడుతుంటాం అనమాట. లైక్ మీరు ఎక్కడైతే వాడతారో కొన్ని చోట్ల అండ్ వాడతాం, కొన్ని చోట్ల ఆర్ వాడతాం. సో చాలా బాగా యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు ఇది కాకపోతే ఇది డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఓన్లీ 2 గురించే మాట్లాడాలి. యాక్చువల్గా ఇంకా మనకి తర్వాత ఇక్కడ 3 కూడా మనం పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఇట్లా 3 కూడా పెడతాం. ఇట్లా 3 వచ్చినా సేమ్ అనమాట. లైక్ ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ, 3 ట్రూ అయితే మాత్రమే ఇది ట్రూ అవుతుంది. ఇట్లా ఏది ఫాల్స్ అయినా కానీ ఫాల్స్ అయిపోయింది అనమాట. సపోజ్ మనకి తర్వాత ఇఫ్ కండిషన్స్ వస్తాయి, ఇట్లా ఇఫ్ ఎల్స్ అని వస్తుంది. ఇవన్నీ ట్రూ అయితే మాత్రమే మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది, దిస్ బ్లాక్. ఒకవేళ ఇందులో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కానీ మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట.
ఈ రెండిట్లో ఏది ఫాల్స్ అయినా కానీ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. సో అందుకోసమే మన ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ మీరు నేర్చుకోండి. నాట్ అంటే ఏంటంటే ఇది ఏ అనేది ట్రూ ఉంటే ఇది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది, ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది. అది జస్ట్ ఆపోజిట్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నాట్ అనేది మనకి నాట్ ఆపరేటర్ వస్తుంది అనమాట. మనకి నాట్ ఆపరేటర్ అయితే ఎక్స్క్లమేటరీ సింబల్ అనమాట. లైక్ మనకి కీబోర్డ్లో ఉంటుంది కదా వన్ పైన. సో ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ అంటే ఏంటంటే ఎప్పుడు విరుద్ధంగా ఉంటుంది అనమాట. అది ట్రూ అంటే ఇది ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ చేస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్ చేస్తుంది. దీన్ని కూడా మనం యూజ్ చేస్తాం. లైక్ సపోజ్ మన టాగిల్ బటన్స్ మనం క్రియేట్ చేస్తాం. లైక్ పాస్వర్డ్ విజిబిలిటీ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫ్లటర్నే కాదు మన ప్రతి దాంట్లో యూజ్ చేస్తాం. పాస్వర్డ్ విజిబిలిటీ టాగిల్. సో పాస్వర్డ్ విజిబిలిటీ టాగిల్ అని తీసుకున్నాం. లైక్ ఇక్కడ మనకి టాగిల్ ఉంది కదా. సో ఈ టాగిల్ మీద మనం క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ కనిపిస్తుంది, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఫాల్స్ అవుతుంది. అక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ నాట్ అనే సింబల్ని యూజ్ చేస్తాం అనమాట. సో నాట్ అనే దాన్ని యూజ్ చేసి ట్రూ ఉన్న దాన్ని ఫాల్ చేస్తాం, ఫాల్స్ ఉన్న దాన్ని ట్రూ చేస్తుంటాం. ఇట్లా మనకి రియల్ టైంలో చాలా మనకి అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. లైక్ దీని మీద లైక్ ఈ టాగిల్ యూసేజ్ మీద. సో దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వాడిపోయినా కానీ డే టు డే లైఫ్లో ఇప్పుడు వాడతాం. నెక్స్ట్ మనం చెప్పే ఎగ్జాంపుల్లో కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్లటర్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను రియల్ టైంలో కూడా మనం చెప్తాను అనమాట. ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్తున్నానో మన ఫ్లటర్లో కూడా మనం ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని వాడతాం. అప్పుడు కూడా నేను చెప్తాను ఓకే ఇది మనకి ఆపరేటర్, మన ఆపరేటర్లో నేర్చుకున్నాం. ఇది సపోజ్ స్ట్రింగ్, మన స్ట్రింగ్లో నేర్చుకున్నాం. లాజికల్ ఆపరేటర్ ఇది మనం అక్కడ నేర్చుకున్నాం. నేను ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాను ఫర్దర్ క్లాసెస్లో. ప్రజెంట్ అయితే మీరు ఈ కాన్సెప్ట్ వైజ్ అయితే ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ఆపరేటర్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి జస్ట్ బ్రీఫ్ లైక్ ఎగ్జాంపుల్ చెప్పేసి ఇఫ్ ఎల్స్ ఎట్లా వాడాలి వాటి గురించి నేను చెప్తాను. రిమైనింగ్ మేబీ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఏం డౌట్స్ లేవనుకుంటా, అంత బాగా అర్థమవుతున్నట్టుంది. ఇక్కడ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికైతే ఈ వీడియో ఎట్లుందో అట్లా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం నెక్స్ట్ టాపిక్స్లో మనం అడ్వాన్స్ యూజ్ చేస్తాం కదా, అప్పుడు మీకు ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కవర్ కాకపోతే నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. లైక్ పేరులోనే ఉంది కదా కండిషనల్ స్టేట్మెంట్స్. ఇది ప్రతి ఒక్క దానికి ఒక కండిషన్లు పెట్టి చెక్ చేస్తూ ఉంటుంది. సో దానికోసమే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకు మోస్ట్లీ ఏం వాడతాం అంటే ఇఫ్ ఎల్స్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసి మనం మన కండిషనల్ ఆపరేటర్స్ చెక్ చేసుకుంటాం. యాక్చువల్గా ఫస్ట్ కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనకి రియల్ టైంలో చాలా ఉన్నాయి. ఫస్ట్ నేను ఫ్యాన్సీ అందరికీ చెప్పే ఎగ్జాంపుల్ ఏటీఎంలో అనమాట. ఇప్పుడు సపోజ్ నా ఏటీఎంలో ఇప్పుడు సపోజ్ నేను యూపీఐ ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఫీజు కట్టాలి, 5,000 ఫీజు కట్టాలి. కానీ నా అకౌంట్లో 4,000 ఉన్నాయి. నేను 5,000 టక్ 5,000 ఎంటర్ చేసి సెండ్ అని కొట్టేస్తాను. సెండ్ అని కొట్టగానే అది లోడ్ అయిపోయి ఏమంటే మనకు ఒక ఎర్రర్ వస్తుంది, యూ డోంట్ హ్యావ్ సఫిషియంట్ బ్యాలెన్స్ అని పెట్టేసి రెడ్ కలర్లో వస్తుంది అనమాట. ఆ కండిషన్ ఎట్లా చెక్ చేస్తుంది? లైక్ యూపీఐ వాళ్ళు ఎలా చెక్ చేస్తున్నారంటే వాళ్ళు కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు. ఇట్లా ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తారు. ఓకే వీడి అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, వీడు ఎంత ఎంటర్ చేసిండు, ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా అంటే వీడు ఎంటర్ చేసిన అమౌంట్ వీడి అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కన్నా లెస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు సపోజ్ రియల్ టైంలో ఎట్లా జరిగితే నేను జస్ట్ ఒక డమ్మీ దాని లెక్క చెప్తున్నా, మనం రియల్ టైంలోకి వెళ్ళక వస్తాం. సపోజ్ మై బ్యాలెన్స్ అని సపోజ్ నేను మై బ్యాలెన్స్ 4,500 రూపీస్ అని ఎంటర్ చేసుకున్నా. మై బ్యాలెన్స్ నేను ఇంకొకటి ఏం చేస్తున్నా అంటే మై ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత నేనేం చేస్తున్నా అంటే నేను బ్యాలెన్స్ చెక్ చేయను, నేను ఓవర్ కాన్ఫిడెన్స్గా 5,000 అని కొట్టేసాను. ఇప్పుడు మనం ఈ రెండింటికి కండిషన్ చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను నా అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్, ఇదేమో నా దాంట్లో ఉన్న బ్యాలెన్స్, ఈ రెండింటికి ఒక కండిషన్ చెక్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చెక్ చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తాం జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. సో ఇఫ్ కండిషన్ తీసుకొని ఇప్పుడు నేను ఎంటర్ చేసిన మై ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ అనేది గ్రేటర్ దాన్ మై బ్యాలెన్స్, ఇట్లా కండిషన్ చెక్ చేసుకున్నాను. లైక్ ఇక్కడ నేను ఎంటర్ చేసిన అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఉందా నా అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కన్నా అని చెక్ చేసుకుంటారు. కొంతమంది ఈ కండిషన్ అనేది మనం డిఫరెంట్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంటర్ చేసిన అమౌంట్ లెస్ దాన్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్
ఇప్పుడు నేను ఎంటర్ చేసిన అమౌంట్ ఖచ్చితంగా లెస్ దాన్ ఉండాలని ఎట్లా చెక్ చేసుకోవచ్చు, కొంతమంది గ్రేటర్ దాన్ చెక్ చేస్తారు. సో అప్పుడు ఆపరేటర్ని మనం చేంజ్ చేయాలండి, ముందు దానికి వెనక ముందు పెట్టి. సో యాక్చువల్గా బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, సో మై నేను ఎంటర్ చేసిన అమౌంట్ నా ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉందంటే ఇక్కడ నేనేం చేస్తానంటే యూ డోంట్ హ్యావ్ బ్యాలెన్స్ సంథింగ్, యూ డోంట్ హ్యావ్ బ్యాలెన్స్ అని ఒక స్క్రీన్కి తీసుకెళ్తారు. ఒకవేళ సక్సెస్ అయిందంటే ఇంకొక ఏపీఐని కాల్ చేసి మన అమౌంట్ని వాడి అకౌంట్లోకి పంపించే ఏపీఐని కాల్ చేస్తారు. ట్రాన్సాక్షన్ డన్. సో ఇట్లా చెక్ చేస్తారు. దీనికన్నా ముందు వాడు ఇంకొక కండిషన్ ఏం చెక్ చేస్తాడు, నువ్వు ఎంటర్ చేసే పిన్ కరెక్ట్ పిన్నా కాదా అని చెక్ చేస్తాడు. సపోజ్ నేను ఎంటర్ చేసే పిన్ 1 2 3 కానీ నా పాస్వర్డ్ వచ్చేసి నేను ఎంటర్ చేసిన పిన్ వచ్చేసి 1 2 3 కానీ నాది వచ్చేసి నాకు 846 సంథింగ్ నాది ఒకటి ఉంది. సో అప్పుడు మనకు ఇన్కరెక్ట్ పిన్ అని చూపిస్తారు కదా. సో ఇన్కరెక్ట్ పిన్ అని చూపిస్తారు. సపోజ్ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాయి, మనకి రియల్ టైంలోకి వచ్చే కానీ ఈ వాల్యూస్ అన్ని మనకి డైనమిక్గా వస్తాయి అండ్ యూజర్ నుంచి రీడ్ చేయాలి, మనకి ఫ్లాటర్లో కవర్ అయింది. జస్ట్ కండిషన్ ఎట్లా చెక్ చేయాలి చెప్తాను. సో అమౌంట్ మన ట్రాన్సాక్షన్ కన్నా ముందు వాడు ఏం చేస్తారు, ఇక్కడ ఒకటి పెడతారు. సో ఎప్పుడైతే ఈ ట్రూ బ్లాక్ అంటే మనకి కరెక్ట్ పిన్ ఉన్నప్పుడు మాత్రమే కదా మన అమౌంట్ని కన్సిడర్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ బ్లాక్లో ఈ కోడ్ అంతా నేను ఈ బ్లాక్లో పెట్టుకుని ఎప్పుడైతే కరెక్ట్ పిన్ ఉందో మాత్రమే అప్పుడే నా బ్యాలెన్స్ని చెక్ చేయాలి. ఒకవేళ పిన్నే కరెక్ట్ కానప్పుడు ముందుకెళ్ళి ప్రయోజనం లేదు కదా. సో ఇలాంటి మనకి చాలా 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 లాజిక్స్ వస్తాయి. ఆ చాలా లాజిక్స్ అన్నిటిని మనం ఈ కండిషన్ పెట్టి చెక్ చేస్తుంటాం. అట్లా మనం లైక్ మనకి ఇప్పుడు ఏదైనా ఆఫర్ ఉంది, ఇప్పుడు సపోజ్ నేను ఒక కూపన్ కోడ్ అప్లై చేసినప్పుడు సపోజ్ నేను స్విగ్గీలోకి వెళ్ళి సంథింగ్ ఒక కూపన్ కోడ్ అప్లై చేశాను. ఆ కూపన్ కోడ్ అనేది మన బ్యాక్ ఎండ్లో ఉందా లేదో చెక్ చేస్తారు. ఆ బ్యాక్ ఎండ్లో కూడా సేమ్ అలా అదే లాజిక్ చెక్ చేస్తారు అనమాట. మనకి ఈ ఎంటర్ చేసిన కోడ్ అసలు మన డేటాబేస్లో ఉందా లేదా, ఉంటే దాని ఆఫర్ ఎంత ఉంది దాన్ని గెట్ చేయడానికి. ఇట్లా మన ప్రోగ్రామింగ్లో ప్రతి ఒక్క డిసిషన్ మేకింగ్ చేయడానికి మనం ఈ కండిషనర్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. కండిషనర్ ఆపరేటర్ని యూజ్ చేసిన మాత్రం తర్వాత చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ ఉంది, ఈ షేర్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు ఈ షేర్ యాక్సెస్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి నేను లింక్ ఇస్తాను. మీరు లింక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు ఒక ఆటోమేటిక్గా ఎడిట్ రిక్వెస్ట్ ఫర్ ఎడిట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. సపోజ్ నేను ఇదే లింక్ నేను ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తే ఇదే లింక్ నేను ఇన్కాగ్నిటోలో ఇక్కడ నాకు రిక్వెస్ట్ ఎడిట్ యాక్షన్ వచ్చింది. అదే లింక్ నేను ఇక్కడ మామూలు దాంట్లో ఓపెన్ చేస్తే నాకు ఆప్షన్ రాలేదు. అంటే వీడు కండిషన్ చెక్ చేసుకుంటాడు అనమాట. కండిషన్ చెక్ చేసుకుని ఓకే ప్రజెంట్ లాగిన్ అయిన యూజర్కి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాడు. ఒకవేళ యాక్సెస్ లేకపోతే ఇది నేను ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ అని నాకు చూపిస్తాను. అంటే నేను సైన్ ఇన్ అయ్యానా లేదా అని కూడా చెక్ చేసుకుంటాడు. దానికి కూడా వాడు ఇఫ్ కండిషనే పెట్టుకుంటాడు. ఓకే ఈ యూజర్కి టోకెన్ ఉందా లేదా, టోకెన్ లేకపోతే సైన్ ఇన్ బటన్ చూపి, టోకెన్ ఉంటే డైరెక్ట్గా వాడు ప్రొఫైల్ యాక్సెస్ చూపించి. సో ఇట్లా ప్రతిదీ మనకి కనిపించే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇట్లా మనకు ఉంటుంది. సపోజ్ మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశారు సబ్స్క్రిప్షన్ లేకుండా, ఆడేం చూపిస్తున్నాడు డమ్మీ కంటెంట్ చూపిస్తాడు. ఒక మీకు సబ్స్క్రిప్షన్ ఉండి చూపిస్తే వాడు ఆటోమేటిక్గా మీకు రిలవెంట్ మనకి కంటెంట్ చూపిస్తాడు. అక్కడ కూడా మనకి అదే జరిగింది అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్క ప్లేసెస్లో మనం ఈ కండిషన్స్ అనే దాటిని మనం చాలా యూజ్ చేస్తుంటాం. మనకి మోస్ట్లీ కండిషన్స్ ఈ ఫర్ లూప్స్ మనకి మోస్ట్లీ మనం రాసి కోడ్ అంతా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ కండిషన్స్ ఈ కండిషన్స్ మనం రాయాలంటే మనం వీటిలో పర్ఫెక్ట్ అయి ఉండాలన్నమాట. లైక్ మనం ఇక్కడ ఆపరేటర్స్ రాస్తుంటాం కదా. సో మనకి ఇక్కడ కొన్ని ఈక్వాలిటీ రిలేషన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అవి మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే మనం కండిషన్ చెక్ చేయాలంటే మనకి ఆ పర్టికులర్ థింగ్స్ అనేవి తెలియాలి. అవి తెలియకుండా మనం రాస్తామంటే కొంచెం కష్టమైంది అనమాట. వాటి మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. లెస్ దాన్ ఎప్పుడు వాడాలి, గ్రేటర్ దాన్ ఎప్పుడు వాడాలి, నాట్ ఈక్వల్ టు ఎప్పుడు వాడాలి, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు వాడాలి. సో వీటన్నిటి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక బేసిక్ ఒక ఇఫ్ కండిషన్ రాసి నేను చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ నా ఏజ్ తీసుకున్నా. సో ఏజ్ వచ్చేసి నా ఏజ్ సపోజ్ 27 అని నా ఏజ్ పెట్టేసిన. సో ఇప్పుడు ఏజ్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఓటుకి ఎలిజిబుల్లా కాదా అన్న దాని గురించి మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఓటుకి ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకోవడానికి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ కండిషన్ రాయడానికి సింటాక్స్ ఆల్రెడీ నేను పైన చెప్పిన, జస్ట్ అది ఎగ్జాంపుల్ లాగా చెప్పిన. ఇప్పుడు నేను కింద మీకు రియల్ టైంలో ఇప్పుడు మనకి సింటాక్స్ వైజ్ థియరిటికల్గా చెప్తా. సో ఇఫ్ కండిషన్ రాయాలన్నమాట. సో ఇఫ్ కండిషన్ రాయడానికి మనకి సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇఫ్ అనేది ఇప్పుడు మనం ఇంట్ ఎలా తీసుకున్నామో ఈ ఇఫ్ కూడా ఒక రిజర్వ్డ్ కీవర్డ్ అనమాట. మనకి ఆటోమేటిక్గా అది మనకి .sd కోడ్ రిజర్వ్ చేసిన ఒక కీవర్డ్. సో తర్వాత ఇట్లా మనం పెరాంథసిస్ పెట్టాలి. వీటిని మనం పెరాంథసిస్ అంటాం.
సో పారాంథసిస్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాయాలన్నమాట. ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసేసి తర్వాత ఇట్లా మనం ఇది సింటాక్స్, దాని తర్వాత పారాంథసిస్ ప్లేస్లో మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం. సో ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత మనం ఈ విధంగా కర్లీ బ్రేస్ పెట్టాలన్నమాట. సో ఈ కర్లీ బ్రేస్ ఏంటంటే దీన్ని బ్లాక్ అంటారు అనమాట. యాక్చువల్గా ఇదంతా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. దిస్ ఇస్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇదన్నమాట మనకి సింటాక్స్, ఇఫ్ కండిషన్ సింటాక్స్. మనకి ఇఫ్ కండిషన్ సింటాక్స్ వచ్చేసి ఇదన్నమాట. ఇది మనకి ఇఫ్ కండిషన్ సింటాక్స్. ఫస్ట్ ఏమో ఇఫ్ రాస్తాం, దాని తర్వాత ఎక్స్ప్రెషన్ రాస్తాం. సో ఎక్స్ప్రెషన్ అనేది మన నథింగ్ బట్ లైక్ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ బి అని, అది మన ఎక్స్ప్రెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కర్లీ బ్రేస్ యూజ్ చేస్తాం. సో కర్లీ బ్రేస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది బ్లాక్ అనమాట. ఎప్పుడైతే మనకి రిలవెంట్ కోడ్ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనకు ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఆ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే వాటన్నిటిని మనం ఒక బ్లాక్లో పెట్టుకోవాలన్నమాట. సో అట్లా బ్లాక్లో పెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. మనకి మీరు పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్, పైథాన్ ఇంకా చాలా అడ్వాన్స్ మీద, అక్కడ ఏంటంటే ఇండెంటేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళు ఇట్లా బ్లాక్ మెయింటైన్ చేయరు అనమాట. డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్పేస్ కింద ఇక్కడ రాసుకుంటూ వస్తుంటారు వర్టికల్గా. సో అదంతా ఒక పీస్ ఆఫ్ కోడ్ లాగా అవుతుంది అనమాట. అది బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం బెటర్ అండర్స్టాండింగ్ ఈ విధంగా మనం రాస్తాం. ఇది సింటాక్స్. ఇప్పుడు మనం ఒక రియల్ టైంలో మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇఫ్ కండిషన్ పెట్టాలి. సో ఇఫ్ అని పెట్టాలి. సో ఇఫ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాయాలి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18, లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే 18 కన్నా 18 కానీ 18 కన్నా అబోవ్ ఉంటే ఇక్కడ నేనేం రాస్తా, ఎలిజిబుల్ ఫర్, ఇక్కడ 18 అంటే మనకి ఇప్పుడు ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 కన్నా అబోవ్ ఉంటే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని పెట్టేసిన. ఇప్పుడు నేను కండిషన్ చెక్ ఇప్పుడు నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 18 అబోవ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ కండిషన్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అవ్వాలన్నమాట. ఇక్కడ ట్రూ అయితే మాత్రమే మనకి ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఫాల్స్ అయితే మాత్రం ఈ కోడ్ ఎగ్జిక్యూట్. సపోజ్ ఇది ఎప్పుడు ఇట్ ఆల్వేస్ షుడ్ బి ట్రూ. ఇది ఎప్పుడు మనకి ట్రూ అవ్వాలన్నమాట. ట్రూ అయితే మాత్రమే మనకి ఈ బ్లాక్లోకి వస్తుంది. ట్రూ కాకపోతే రాదు. ఇప్పుడు సపోజ్ నేను రన్ చేస్తే మనకి ఈ బ్లాక్లోకి వచ్చింది కదా, వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను దీని కింద వేరే కోడ్ కూడా రాసుకోవచ్చు. నేను జస్ట్ ఒకటే రాసిన, మనం తర్వాత చాలా లెంతీ కోడ్ రాస్తుంటాం. ఇప్పుడు మనం ఎన్ని లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. సో ఈ బ్లాక్ అనేది ఒక బ్లాక్ మనం డినోట్ చేసాం కాబట్టి ట్రూ బ్లాక్ అనమాట. ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి ఇది ప్రింట్ చేసి చూద్దాం. నేనేం చేస్తాను అంటే డైరెక్ట్గా ఇది ప్రింట్ చేస్తే మనకు అర్థమైంది కదా ఏమొస్తుందని. నేను ఇప్పుడు ప్రింట్ చేసి రన్ చేస్తాను. ఇక్కడ మనం చూసారా ఎలిజిబుల్. ఇక నేను ఏం చేస్తాను అంటే అర్థం కాదు, కింద కూడా స్టేట్మెంట్లు ఉన్నాయి కదా. సో స్టేటస్ ఈజ్ అని నేను ఇక్కడ రన్ చేశాను. సో ఇక్కడ మనకు ట్రూ వచ్చింది. సో ట్రూ వచ్చింది కాబట్టి మనకి ఈ ట్రూ బ్లాక్లోకి వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను ఈ ఏజ్ అనేదాన్ని 17 చేశాను. 17 చేసి రన్ చేస్తాను. సో 17 చేసి రన్ చేసినప్పుడు చూసారా ఫాల్స్ వచ్చింది. అండ్ మనకి పీస్ ఆఫ్ కోడ్ కూడా మనకి ఎగ్జిక్యూట్ కాలేదు. సో పీస్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ కాలేదంటే ఏంటంటే ఇది ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వచ్చినప్పుడు మనకి ఇఫ్ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ బ్లాక్లోకి ఎంటర్ కాలేదు. అంటే ఇది ఒక కీ లెక్క అనుకోవచ్చు. ఈ కండిషన్ ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుందో అప్పుడు మాత్రం ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. మీరు ఒక 1000 లైన్ రాసినా 2000 లైన్ రాసినా కానీ ఈ కండిషన్ సాటిస్ఫై చేయకుండా మీరు ఈ బ్లాక్లోకి అనే దానికి మీరు ఎంటర్ అవ్వలేరు అనమాట. సో అదనమాట మనకి ఇఫ్ కండిషన్ అంటే. ఇఫ్ కండిషన్ మనకి ఆ విధంగా మనం యూజ్ చేస్తుంటాం. మనకి ఫాల్స్ వచ్చింది, నేను ప్రింట్ చేశాను కదా, ఫాల్స్ వచ్చింది కాబట్టి మనకి పీస్ కోడ్లోకి ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ కండిషన్ ఓకే.
లేకపోతే చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏజ్ గ్రేటర్ దాన్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ చేస్తాను. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇది ఏంటంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఏటీఎంలోకి వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేస్తాను. విత్డ్రా చేసినప్పుడు ఇప్పుడు నా దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే అక్కడ వాడు ఒక ఎర్రర్ చూపించాలి, యూ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ బ్యాలెన్స్ అని. అలా చూపించకుండా జస్ట్ మన కార్డు బయటకి ఇచ్చేస్తే ఏమైతే అసలు మనకి అది ఆ ఏటీఎం పని చేస్తుందో తెలియదు, పని చేయట్లేదో తెలియదు, ఆ బ్యాంక్ పని చేయట్లేదో, నెట్ ఉందో లేదో తెలియదు, మన కార్డు ఇష్యూ ఉందో లేదో తెలియదు. అందుకోసమని మనం ఎప్పుడైతే ఏదైనా కండిషన్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎర్రర్ కూడా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఓన్లీ ట్రూ కేసుని హ్యాండిల్ చేస్తున్నాం కదా, ఫాల్స్ కేసుని కూడా హ్యాండిల్ చేయాలన్నమాట. సో ఆ ఫాల్స్ కేసుని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే బిగినర్స్ కానీ లైక్ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కానీ ఓన్లీ సాటిస్ఫై అయ్యే కేసులు మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు. ఫాల్స్ కేసులు, నెగిటివ్ సినారియోస్ని హ్యాండిల్ చేయరు. ఇక్కడ ఏంటంటే మనకి పాజిటివ్ సినారియోస్ ఉంటాయి, నెగిటివ్ సినారియోస్ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ సినారియో ఏంది, వాడు ఎలిజిబుల్ అయితే ఓటుకి మనం ఇక్కడ పాజిటివ్ సినారియో తీసుకున్నాం, కానీ నెగిటివ్ సినారియోని మనం హ్యాండిల్ చేయట్లేదు. ఒకవేళ వాడికి ఓటు హక్కు లేకపోతే ఇప్పుడు మన కేసులు ఇక్కడ నేను 17 పెట్టా, సో వాడికి ఏంటంటే ఓటు హక్కు లేదు. అలాంటి కేసులో మనం ఏం చేయాలి, ఓకే రిజిస్టర్ నౌ అని ఒక బటన్ చూపించాలి. సపోజ్ ఒకవేళ వాడికి 18 కన్నా బిలో ఉందంటే 18 కన్నా బిలో ఉంటే ఓకే నీకు ఇంకా వయసు లేదు, ఇంకా ఇన్ని డేస్ వెయిట్ చేయండి, సపోజ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఏజ్ టు ఓట్ అని సంథింగ్ ఒక మెసేజ్ చూపించాలన్నమాట. అది ఆల్వేస్ గుడ్ డెవలపర్ చేసే అది మన డెవలపర్గా యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓన్లీ నేను పాజిటివ్ కేసులు హ్యాండిల్ చేస్తా అంటే కుదరదు, నెగిటివ్ కేసులు కూడా ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ నెగిటివ్ కేసు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమి రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరిగింది. ఇక్కడ మనం ఇదేమో క్యాలిక్యులేషన్ చేస్తా అని చెప్పింది, కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రావట్లేదు. సో అలాంటప్పుడే మనకి ఈ నెగిటివ్ కేసులు హ్యాండిల్ చేయాలి. ప్రతి ఒక్క చోట కూడా ఓన్లీ పాజిటివ్ కేసులే కాదు, నెగిటివ్ కేసు. నేను చాలా మందిని చూస్తుంటా నెగిటివ్ కేసుని హ్యాండిల్ చేయకపోవడం వల్ల మన అప్లికేషన్ ఈవెన్ ఫ్యూచర్లో బ్రేక్ అయిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి నెట్వర్క్ నుంచి డేటా వస్తుంది, డేటా వస్తే మాత్రమే వాళ్ళు యూఐ చూపిస్తుంటారు. ఒకవేళ డేటా రాకపోతే ఆ లోడర్ అనేది కంటిన్యూస్గా చూపిస్తూనే ఉంటారు. అది కరెక్ట్ కాదనమాట. యూ డోంట్ హ్యావ్ డేటాను, దర్ ఈజ్ నో డేటాను అలాంటి ఒక మెసేజ్ చూపించాలి యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం. వాడు యాప్ ఓపెన్ చేయగానే అది కంటిన్యూస్గా లోడ్ అవుతూనే ఉంటాయి, అది గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు కదా. సో వాటిని మనం నెగిటివ్ కేసులు అంటాం. అవి మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇఫ్ కండిషన్ ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇది ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్లోకి వస్తుంది. ఒకవేళ ఇది ట్రూ కాకపోతే మనకి ఫాల్స్ కూడా ఒకటి ఆప్షన్ ఉందన్నమాట. సో ఆ ఫాల్స్కి వచ్చే బ్లాక్ ఏంటంటే ఎల్స్ బ్లాక్ అనమాట. ఎల్స్ అంటే ఏంటంటే ఒకవేళ ట్రూ కాకపోతే పైకి వచ్చేది ఎల్స్, లైక్ వాట్ ఎల్స్ అంటారు కదా, ఇంకేంటి అన్నట్టు. సో సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదంటే మనకి ఆటోమేటిక్గా కింద కండిషన్లోకి వచ్చేస్తుంది. ఈ కింద కండిషన్లోకి వచ్చేసి యువర్ ఏజ్ ఈజ్ నాట్ యువర్ ఏజ్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఫర్ ఓటింగ్. సపోజ్ ఏదో ఒక మెసేజ్ నేను జస్ట్ డబ్బు మెసేజ్ పెట్టి ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో రన్ చేస్తే ఇక్కడ నాకు చూసారా యువర్ ఏజ్ ఈజ్ నాట్ సఫిషియెంట్ అంటే ఇక్కడ ఫాల్స్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ ఎల్స్ బ్లాక్లోకి మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. లైక్ ఫాల్స్ వచ్చినప్పుడు నేను ఇక్కడ పెడతా, నాకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇది ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి నేను 19 పెట్టేసాను. సో 19 పెట్టేసి నేను రన్ చేస్తాను. రన్ చేస్తే నాకు ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. నేను ఇదన్నీ తీసేస్తాను. సో ఇప్పుడు నేను 19 పెట్టినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ ఫర్ ఓట్ వచ్చింది అనమాట. ఇక్కడ మీరు అనుకోవచ్చు నేను ఎందుకు ఈక్వల్ టు వాడా గ్రేటర్ దాన్ అంటే మనకి 18 ఇయర్స్ ఉన్నా కానీ మనకి ఎలిజిబుల్ కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇది పెట్టేశాను, సో ఇది పెట్టేసి నేను రన్ చేసిన, ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది. కరెక్ట్గా 18 ఇయర్స్ గాయ వచ్చిండు. సో 18 ఇయర్స్ పర్సన్ వచ్చి మనం చెక్ చేసుకుంటుండు. 18 ఇయర్స్ పర్సన్ వచ్చి చెక్ చేసుకునేటప్పుడు చూసారా యు ఆర్ నాట్ సఫిషియెంట్ ఫర్ ఓటింగ్ అని. ఇక్కడ మనకు రూల్ ఏంది, 18 ఇయర్స్ అయినా ఉండొచ్చు, 18 ఇయర్స్ కన్నా అబోవ్ అయినా ఉండొచ్చు. ఆ కండిషన్ మనం చెక్ చేయాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ఈక్వల్ టు అనే దాన్ని యూజ్ చేయాలి. చూసారా మనం ఒక్క చిన్న ఈక్వల్ టు పెట్టడం పోవడం వల్ల మన రిక్వైర్మెంట్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఇస్తాడు క్లయింట్, ఖచ్చితంగా 18 అయినా ఉండాలి, 18 కన్నా అబోవ్ అయినా ఉండాలి. ఓన్లీ 18 కన్నా అబోవ్నే అంటే మనం డైరెక్ట్గా ఇది యూజ్ చేయొచ్చు. కాదు నాకు 18 కూడా కన్సిడర్ చేయాలన్నప్పుడు ఈక్వల్ టు ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని కూడా మనం కన్సిడర్ చేయాలి అనుకున్నప్పుడు ఈక్వల్ టు ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలా యూజ్ అయిపోతే ఏంటంటే మనకి ఈ పర్టికులర్ వాల్యూ కూడా మన అప్లికేషన్ మొత్తం బ్రేక్ అయిపోయింది. అంతే కదా, మీరు 18కి ఎలిజిబుల్ లేదని పెడితే మీకు ఇక్కడ
ఈ కోడ్లోకి ఎప్పుడు రాదనమాట. సో రాకపోతే ఆ కోడ్ మొత్తం మనకి ఆ ఫ్లో మొత్తం ఆ ఫ్యూచర్ మొత్తం బ్రేక్ అయిపోయింది. సో అదే ఇంపార్టెంట్ అనమాట. గ్రేటర్ దాన్ ఈక్వాలిటీకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో మనం కూడా మనకి ఏదైనా కోడ్ కావాలనుకుంటే రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం సంథింగ్ లైక్ ఇక్కడ నేను ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ఓన్లీ above 18 can apply. సో above 18 can apply అని నేను ఇక్కడ మెసేజ్ రాసేసి నేను జస్ట్ ఇక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ నేను ఎప్పుడైతే నేను ఈ ఏజ్ వచ్చేసి నేను 12 చేసి రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ మెసేజ్ వచ్చేసింది, యూ డోంట్ సఫిషియెంట్ బ్యాలెన్స్, ఓన్లీ 18 కెన్ అప్లై అని. సో ఎప్పుడైతే మనం ఎర్రర్ హ్యాండిల్ చేస్తామో అది కరెక్ట్గా హ్యాండిల్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రం మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది, మనకి యూఎక్స్ అని ఒకటి ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్. సో అలాంటి యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా కావాలంటే మనం ఈ నెగిటివ్ సినారియోస్ అనేది మంచిగా హ్యాండిల్ చేస్తే మాత్రమే మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది అనమాట. లేకపోతే మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ వరస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం అప్లికేషన్ డెవలప్ చేసినా ఒక ఈడెవడ చేసిండు తెలియనివ్వడం పెట్టి అప్లికేషన్ తీసేస్తారు అనమాట. అది మనకి ఇఫ్ కండిషన్. ఆల్రెడీ టైం 9:10 అయింది. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ మనం ఈ మిగతా మనకి ఇక్కడ ఉన్నాయి కదా టెర్నరీ ఆపరేటర్స్, వాటన్నిటిని రేపు కవర్ చేద్దాం. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ డే బై డే వెళ్ళే కొద్దీ మనకి కొత్త కాన్సెప్ట్స్ వస్తుంటాయి. మనకి అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేస్తా అంటే మనకి కుదరదు అనమాట. సో నెక్స్ట్ ఫర్ లూప్స్ గురించి మన వీకెండ్స్ కూడా మీకు ఫ్రైడే లైక్ సాటర్డే సండే కూడా మన క్లాస్ ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ప్రాక్టీస్ చేసుకుని ఒకవేళ వీక్ మొత్తం మీరు వర్క్ చేసి బిజీ ఉన్నా కానీ ఈవెన్ జస్ట్ వచ్చినా కానీ జస్ట్ రిఫర్ చేసుకుంటే అట్లా ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి అంత చేస్తుంటే మనకి అంత సబ్జెక్ట్ వస్తుంటుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లాస్ని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం.